జయ భారత్ ఛానల్లో తోటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నేను ఈనాడు కొన్ని విషయాలు ఒక కొత్త చట్టం గురించి మీ ముందుకి రావాలని చెప్పి వచ్చాను. ఈ కొత్త చట్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో భూమి హక్కుల చట్టం అని చెప్పి ఒక చట్టాన్ని ఈ వైసీపీ ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. ఈ చట్టం ఏంటి, దీని యొక్క లాభ నష్టాలు ఏంటి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ఈ చట్టం వచ్చిన తర్వాత ఏంటంటే ఇందులో రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఉండదు, తర్వాత రెవెన్యూ వ్యవస్థ ఉండదు, న్యాయ వ్యవస్థ ఉండదు. ఈ మూడాటిని రద్దు చేస్తూ వీరు తీసుకొచ్చేటువంటి ఈ ఆస్తి హక్కుల చట్టం. ఈ ఆస్తి హక్కుల చట్టంలో ఉన్నటువంటిది ఏమిటంటే దీనికి సంబంధించి TRO అనేటువంటి ఒక అధికారి ఉంటారు. ఈ అధికారి చేతుల్లో ఉంటుంది, మొత్తం అంతా కూడా పవర్ అంతా కూడా ఈ అధికారి చేతిలో ఉంటుంది. ఈ అధికారి ఏం చేస్తారంటే ఈ భూమిని, మన యొక్క ఆస్తిని మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవటానికి ఉండదు, మన ఇష్టం వచ్చినట్టు మనం దాన్ని మార్చుకోవటానికి ఉండదు. ఈ చట్టంలో ఉన్నటువంటిది ఏమిటంటే మనం మన ఆస్తిని అమ్ముకోవాలి అంటే ఖచ్చితంగా ఈ TRO దగ్గరికి పోయి ఆయన యొక్క పర్మిషన్ లెటర్ తీసుకుని దానికి బోర్డు చట్టంగాలు ఉన్నాయి అవన్నీ చేసుకుని మనం వెళ్ళాలి. కొనుక్కున్నటువంటి వాడు కూడా అదే పరిస్థితి, అమ్ముకున్న వాడికి అదే పరిస్థితి, కొనుక్కున్న వాడికి అదే పరిస్థితి. అలాగే తర్వాత మామూలుగా మీకు ఈ యొక్క TRO దగ్గరికి వెళ్ళాలంటే ఈ TRO ఎవరి చేతిలో ఉంటారండి? ఇక్కడ ఈ ప్రజాప్రతినిధి చేతిలో, దానికి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు. ఇక ఇష్టం అన్నమాట మన ఆస్తి మీద. ఇది మనం అమ్మటానికే కాదు, మనం ఈ ఆస్తిని తనఖా పెట్టుకోవాలన్న అదే పరిస్థితి. తనఖా పెట్టుకోవాలన్నప్పటికైనా సరే ఆయన పర్మిషన్ కావాలి. లేదు మన ఇంట్లో మనకు ఒక ఆడపిల్ల ఉంది, ఆడపిల్లకి కట్నంగా ఇవ్వాలన్నా వాళ్ళ పర్మిషన్ కావాలి. మన ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకోవడానికి ఉండదు. అది కాబట్టి ఈ రకమైనటువంటి ఒక దరిద్రగొట్టు చట్టాన్ని ఈ ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. దీని గురించి ఆలోచించాలి మనం. కాబట్టి మన ఆస్తి విషయంలో పెత్తనం ప్రభుత్వాన్ని, మన ఇష్టం వచ్చినట్టు మన అవసరాలకు తగ్గట్టు మన ఆస్తిని మనం మంచుకోవటానికి లేదు, మన ఇష్టం వచ్చినట్టు మనం మార్పులు చేసుకోవటానికి లేదు. అవసరమైతే మన ఆస్తిని అంతటినీ కూడా వీళ్ళు ఎక్కడికైనా పట్టుకెళ్ళి తాకట్టు పెట్టేయచ్చు మనకి తెలియకుండానే. అంతే కాబట్టి ఒక బ్రిటిష్ పరిపాలన తలదన్నేటువంటి పరిస్థితుల్లో ఈ చట్టం ఉంటుంది అనేది నిపుణులు చెబుతున్నటువంటి మాట ఇది. అంతే కాబట్టి ఈ యొక్క చట్టాన్ని ఖచ్చితంగా మనం ఇప్పుడు మనం ఏం చేయడానికి లేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన చేతిలో అవకాశం ఉంది. ఏదైతే ఈ మే 13వ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికల ప్రకారంగా ఈ ఎన్నికల్లో మనము ఈ యొక్క ప్రభుత్వాన్ని, ఇలాంటి దుర్బుద్ధ ఆలోచనలు ఆలోచించేటువంటి ఇలాంటి దరిద్రగట్టి ప్రభుత్వాన్ని మళ్ళా రాకుండా మనం జాగ్రత్త పడాలని చెప్పి నేను చెబుతున్నది అది. అంతే కాబట్టి రేపు మే 13 జరిగేటువంటి ఎన్నికల్లో కూటమి నాయకులకి ఓటేయండి. మన దగ్గర ఉన్నవాడు ఎవడో వైసీపీ వాడైనా మంచివాడు, లేకపోతే వీడు పర్వాలేదు, మా ఎమ్మెల్యే మంచోడు. ఎమ్మెల్యే మంచోడు అయినప్పటికైనా సరే ముఖ్యమంత్రి మంచోడు కావాలి కదా. చేసేది ముఖ్యమంత్రి చెప్పినట్టు చేస్తారు, మనల్ని ఏమి ఎమ్మెల్యే రక్షించడు కదా. దీన్ని అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకుని ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇవన్నీ రద్దయిపోతాయి. ఇవన్నీ రద్దయిపోయి భూమి చట్ట ఏదైతే ఉన్నదో, ఈ భూమి హక్కుల చట్టం ఏదైతే ఉన్నదో దీని నుంచి మనకి తీవ్రమైనటువంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మళ్ళా రాకుండా, చుట్టుపక్కల లేకుండా తవిరి కొట్టడానికి ప్రజలందరూ ఆలోచిస్తారని మిమ్మల్ని అందరికీ కూడా నమస్కరిస్తూ, దీని మీద ఒక ఆలోచన చేయమని మీ అందరినీ కూడా కోరుతూ, సక్రమైన పద్ధతుల్లో ఆలోచించి ఓటు చేయండి. ఉచితాలకి మీరు ప్రలోభాలకి లోనవ్వకండి, వాటి వల్ల ఏ రకమైన ఉపయోగం లేదు.
మీకు తెలుసు మన దగ్గర ఎంత చేస్తున్నారో అంత. కాబట్టి కొండ కానులు అన్నీ కూడా రాబోయే పిల్లల తరాల భవిష్యత్తుని కూడా నాశనం చేసి వీళ్ళు దోచుకుంటున్నారు అనేది గమనించాలి. గమనించి ఈ ఆస్తుల పరిస్థితి ఎలా ఉంటుంది, మన ఆస్తుల మీద కూడా మనకు హక్కు లేకుండా పోతుంది అంత. కాబట్టి దయచేసి ఆలోచించుకోండి అని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేయమని కోరుతూ ఉన్నాను.